శ్రీమాత్రే నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కనకధార చాలా శ్లోకాలు చెప్పుకుంటూ వస్తున్నాము, అయిపోవడానికి దగ్గరకు వస్తుంది. 14వ శ్లోకంలోకి వచ్చామమ్మ మనం ఇప్పుడు. ఆ విష్ణుమూర్తి యొక్క పత్నికి వందనం తెలుపుకుంటూ మనం వందనంగా ఉంటూ 14వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై. ఆయన ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నాను చూడండి. దామోదరుడని, నారాయణుడని, పురుషోత్తముడని, ప్రతి చోట ఆయన గురించి చెప్పుకున్నాకే ఆవిడ గురించి చెప్తున్నా. ఎక్కడ నువ్వు ప్రత్యేకమైన మహాలక్ష్మి, నువ్వు ఒక్కదానివి అని చెప్పలా. భర్తతో కూడినటువంటి లక్ష్మీదేవి, భర్తతో కూడినటువంటి కమలాత్మికాదేవి. ప్రతి నామంలోనూ ఆయన నామమే ముందు వస్తుంది కదా. అందుకే అద్భుతం అండి. అసలు శ్రీ సూక్తం ఒక్కటి నేర్చుకోండి జీవితంలో. శ్రీ సూక్తము దీనికి ఒకటి ఉంటుందండి. విద్య మీకు విజయనగర సామ్రాజ్యం తెలుసుగా మనకి. అవునండి. హరిహర రాయలు, బుక్కరాయలు విన్నారా మీరు? అవునండి. మన చరిత్రలో చదువుతున్నాం కదా. ఒకసారి రాజ్యం అంతా కోల్పోయారండి వాళ్ళు. కోల్పోయిన తర్వాత విద్యారణ్య స్వామిని ఆశ్రయించారు, వెళ్ళిపోతారు. ఆశ్రయించినప్పుడు ఆయన లక్ష్మీదేవి గురించి తీవ్రమైన తపస్సు చేసి వీరికి సంపుటీకరణ శ్రీ సూక్తం అని నేర్పిస్తారు. ఆయన చెప్తారు ఇట్లా సాధన అనమాట. దాన్ని మహాలక్ష్మి సాధన అంటారు. కేవలము కొన్ని శ్లోకాలని శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి చదవడం వల్ల వాళ్ళంటే మహానుభావులు కదండి. తిరిగి రాజ్యాన్ని పొందడమే కాకుండా అన్ని రాజ్యాలని మళ్ళీ జయిస్తారు వాళ్ళు. మళ్ళీ అన్ని రాజ్యాలను చేస్తారు. అందుకే విద్యారణ్య మఠం ఎట్లా అంటే అక్కడి నుంచి శృంగేరి నుంచి విజయనగరానికి వచ్చింది విద్యారణ్య స్వామి వాళ్ళు. అంటే ఆ స్వామి మహాలక్ష్మి గురించి తపస్సు చేసి చెప్పినది శ్రీ సూక్తం. ఆ శ్రీ సూక్తం ఒక్కటి నేర్చుకోండి జీవితంలో. చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. వేదం కాబట్టి ఈ స్వరంలోనే చదవాలనేది నియమం, కానీ రాకపోయినా పర్వాలేదు, తప్పులు లేకుండా ఒక్కటి చదవడం నేర్చుకోండి. అది కూడా నేర్పించండి తప్పకుండా అండి. ఇప్పుడు కనకధార చెప్తున్నారు కదా. చాలా అండి, చాలా మంది నేర్చుకున్నారండి ఇప్పటి వరకు. సంపుటీకరణ శ్రీ సూక్తం నా దగ్గర చాలా మంది నేర్చుకున్నారు. నేను నా శిష్యుల్లో ఒకళ్ళని చూసాను, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళకి. ఆ అమ్మాయి చక్కగా శ్రద్ధగా నేర్చుకుని చేసుకుందండి. ఈవేళ అమ్మాయి ఒక 10 మందికి పెట్టే స్థితికి, అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తుంది. శ్రద్ధ, భక్తి, నమ్మకం, విశ్వాసం ఉండాలి అందరూనండి. ఇంత చేయలేకపోయినా శ్రీ సూక్తం ఒక్కటి నేర్చుకోండి అమ్మ జీవితంలో. అసలు దానికి కూడా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సూక్తం ఒక్కటి నేర్చుకుంటే అమ్మ మనతో ఉన్నట్టే. ఇక 14వ శ్లోకం యొక్క అర్థము. నమోస్తు దేవ్యై భృగునందనాయై. బ్రహ్మ యొక్క మానసపుత్రులలో ఒక్కడైనటువంటి భృగు మహర్షి యొక్క వంశమునందు ఉద్భవించినది. అందుకే శుక్రవారాన్ని భృగువారం అంటూ ఉంటాం మనం. అవునండి, భృగువారము అంటాం. భృగువారము అని ఎందుకంటామంటే భృగు మహర్షి యొక్క వంశములో జన్మించింది కాబట్టి ఆ వారాన్ని భృగువారము అంటాం. తర్వాత నమోస్తు విష్ణోరురసిస్థితాయై. ఆ భగవాన్ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమునందు నివసించేటటువంటి తల్లికి నా యొక్క నమస్కారములు. ఇక్కడ అదే నమోస్తు లక్ష్మ్యై నమోస్తు విష్ణోరురసిస్థితాయై. మొదటిదేమో భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టినటువంటి తల్లి నీకు నమస్కారం. రెండవది విష్ణువు యొక్క వక్షస్థలం మీద నివసించేటటువంటి తల్లి నీకు ఒక నమస్కారం. మూడవది నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై. కమలములే తన ఆలయములుగా కలిగినటువంటి ముకుంద ప్రియకి నా యొక్క నమస్కారములు. నమోస్తు లక్ష్మ్యై ముకుంద ప్రియ కమలాలయ, పుట్టిన చోటు భృగు మహారాజు, తర్వాత విష్ణుమూర్తి వక్షస్థలము, తర్వాత కమలాలలో ఆ కమలాక్షుడు యొక్క కమలాక్షుడు ఎక్కడా వేరువేరు కాదు. చాలా అద్భుతం. ఆ తర్వాత కమలములే తన ఆలయముగా కలిగినటువంటి తల్లి. తర్వాత నమోస్తు దామోదర వల్లభాయై. ఇంకేమిటి దామోదరుడు? ఆ దామోదరుడు యొక్క ప్రియ వల్లభకి, వల్లభ అంటే భార్య అనుకోండి, ప్రియ సతి అనుకోండి, ఆ సతి ఇష్టసఖికి నా యొక్క నమస్కారములు.
అంటే అమ్మ యందు శ్రద్ధగా ఉండండి. ఇదే చెప్తోంది మనకి కనకధార ఎలా కురుస్తుంది అంటే, ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. మన దేవుళ్ళందరికీ 2 భార్యలని చెప్తూ ఉంటారు. అవునండి. వినాయకుడికి సిద్ధి బుద్ధి, అవునవును. అవునా? పిల్లలేమో శుభం లాభం అని చెప్తూ ఉంటారు. అవును. అసలు మరి దేవుళ్ళకి పెళ్ళిళ్ళు ఏంటి? ఇదేంటి కదా. అసలు ఎప్పుడైనా మనకు ఆలోచన వస్తుందా? మనలాంటి జీవం నెత్తురు ఉన్న సంసారాలుగా ఈ సంసారం అంత బాధలు వాడుకున్నాయా? లేవు. అక్కడ ఏంటి? ఇది కాదు కదా, స్వచ్ఛమైనటువంటి దేహంతో ఉన్నటువంటి శరీరాలు కాదండి అక్కడ. అవును, ఎప్పుడు చెప్తారు సూక్ష్మ శరీరాలు అని. అక్కడ దివ్య శరీరాలు, సూక్ష్మం కూడా కాదు, దివ్య శరీరాలు. ఇక్కడ ఒకటేంటంటే 2 భార్యలు ఎందుకు చెప్పారంటే, ఇది ఉదాహరణగా చెప్తున్నానండి. గణపతిని పూజించడం వల్ల ముందు బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే గణపతిని పూజించి బుద్ధి కలిగిందో అది సిద్ధిస్తుంది. బుద్ధి ఉంటేనే కదా సిద్ధి కలిగేది. తప్ప వాళ్ళిద్దరూ స్త్రీలు కాదు అక్కడ. వినాయకుడిని, ఆ గణపతిని ఆరాధన చేయడం వల్ల కలిగేటటువంటిది ముందుగా బుద్ధి, తర్వాత సిద్ధి వస్తాయి. సిద్ధిస్తాయి కావాల్సింది. బుద్ధి వస్తే ఏమవుతుందండి? విఘ్నాలన్నీ నశిస్తాయి, తర్వాత ఏదైనా సిద్ధిస్తుంది, కార్యసిద్ధి ఉంటుంది కదండి. ఎప్పుడైతే బుద్ధి సిద్ధి కలిగాయో అన్ని శుభాలు లాభాలే. అంతే కదా. ఎప్పుడైతే అన్ని సిద్ధిస్తాయో, అన్నిట్లో విఘ్నాలు పోయాయో, అన్నీ బాగున్నాయో, అప్పుడేమవుతుందండి? వెంటనే వచ్చేవి శుభాలు లాభాలే. దీనికి మనకు గుర్తుండడానికి వీలుగా ఏం చెప్పారు? వినాయకుడి భార్యలు సిద్ధి బుద్ధి, వాళ్ళ పిల్లలు శుభం లాభం. భాషలో అలా చెప్తేనే, ఎందుకంటేనండి ఇది ఇలా చెబితేనే కదండి మనకు గుర్తుండేది. గుర్తుండాలని చెప్పి మన ఋషులు మనకు అలా చెప్పారు తప్ప ఆ దివ్య శరీరాలకి మనలాంటి బంధాలు కావవి. కావు. ఈ కథలన్నీ కూడా ఎందుకంటేనండి, దాన్ని మనం కరెక్ట్గా కనుక మనం దాన్ని ఎనలైజ్ చేయగలిగి దాన్ని డీకోడ్ చేస్తే అసలు ఆ మహత్త అర్థమవుతుంది. అంతే తప్ప చాలా తేలిగ్గా మీ దేవుళ్ళకి 2 పిల్లలు, మీ దేవుళ్ళకి అలాగా, మా దేవుళ్ళ గురించి మాట్లాడాలి అంటే అసలు అదంతా నా ధర్మం సనాతనమైనది, సనూతనమైనది, ఎప్పుడు నిత్యనూతనమైనది. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే, నమోస్తు దామోదర వల్లభాయి. ప్రతి చోట ఆవిడ యొక్క పతి గురించి మనకి చెప్తున్నారు. అంటే ఎక్కడైతే ఏ ఇంట భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో, ఏ ఇంట భార్యని హృదయస్థానంలో నిలుపుతారో ఆ ఇంట మహాలక్ష్మి ఉండి తీరుతుందని చెప్తున్నారు ఇక్కడ. ఇది గ్రహించాలి అందరూ. ఏ ఇంట, నేను మొదటి శ్లోకంలో చెప్పాను కాళ్ళు పట్టండి భర్తకి అని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, భార్యలు ఎలా అయితే మీ కాళ్ళు ఉత్తమని చెప్పారో, ఇక్కడ భార్యని మీ హృదయస్థానం అందు నిలిపించుకుంటే చాలు, మీ ఇంట మహాలక్ష్మి ఉంటుంది. ఈమె చేయాల్సింది ఈమె చేయాలి, ఆవిడ కాళ్ళు ఎప్పుడు ఒత్తుతుంది? నువ్వు హృదయస్థానంలో నువ్వు నిలిపినప్పుడు ఒత్తుతుంది. ఆ హృదయంలో ఆవిడ నిలిపి, హృదయస్థానంలో నువ్వు నిలిపినప్పుడు, ఆ స్థానం నువ్వు ఇచ్చినప్పుడు అక్కడ ఏముంటుందండి? ఆ హృదయ పద్మంలో చోటిచ్చిన తర్వాత ఎటువంటి కల్మషాలు కానీ మురికి కానీ ఉండవు. కానీ ఆ స్థానం మీరు ఇవ్వండి, ఆవిడ ఆ స్థానాన్ని ఇస్తుంది. అందుకనే మా అమ్మమ్మ అనేవాళ్ళండి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కాదు, అనుకూలమైన దాంపత్యం ఉంటేనే కొన్ని కోట్లు ఉండనియండి, ఏమిటంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత లేకపోతే ఆ సంసారం అసలు పరిపూర్ణం కాదు. పూర్ణకుంభం కాదు పూర్ణకుంభం కాదు. ఏదో పాలల్లో ఉప్పురా వేసినట్టే ఉంటుంది. అంతే కదండి. అంతే. ఎన్ని భోగభోగ్యాల్లో బయటకి ఏమి కనపడవు. విరిగిపోయిన పాలు తొడకోకూడాను. అవును, కరెక్టే. తొడకో. అందుకని ఏంటంటే అక్కడ ఆ ప్రేమ అనేది లేకపోతే మంచి పాల గిన్నెలో ఉప్పురా వేసినట్టు మనసులు విరిగిపోయి ఉంటాయి. అంతే కదండి. అన్యోన్యమైన దాంపత్యం ఎక్కడుంటుందో, ఎక్కడైతే స్త్రీని హృదయస్థానంలో ఉంచుతారో, ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, ఇక్కడ అదే కదండి. వేరే వంశం నుంచి వచ్చింది ఆవిడ. అంతే కదండి. ముకుంద ప్రియ అయింది, నీ ఇంటికి వచ్చింది. నువ్వు ఎంత ప్రేమగా ప్రియంగా చూసుకుంటే అంత లక్ష్మి ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. కనకధారని చదవడము, అర్థం చేసుకోవడము, మనం అలా ఉండడానికి ప్రయత్నం చేయడమే లక్ష్మీ కటాక్షము. మీరందరూ ఇవన్నీ ఎంతలో మీకు నచ్చితే ఎంతో కొంత పాటించి ఆ మహాలక్ష్మి కృపకి పాత్రలవుతారని భావిస్తూ మరి యొక్క శ్లోకంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.